ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం నమస్తే అండి. నమస్తే. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ రామకృష్ణ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఇవాళ మీరు చర్చలోకి రావటం. అలాగే ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం తీసుకున్నప్పుడు పోలవరం మీద దెర్ ఆర్ సో మెనీ కన్ఫ్యూజన్స్, అలాగే దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆల్సో. మరొక విషయాన్ని మనము ఇవాళ మాజీ మంత్రి, ఇరిగేషన్ మాజీ మంత్రి మాట్లాడారు. మా తప్పే లేదు, మా సమయంలో అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశాం, బట్ ఇది ఎప్పటికీ పూర్తవుతుందో అన్నటువంటిది అసలు ఎవరికీ తెలియదు. నాకు కూడా అర్థం కాని సమస్య అది. నేను చాలా ఘంటాపదంగా చెప్పాను, కఠినమైనటువంటి సత్యమైనా సరే అని అంబటి రాంబాబు గారు చెప్పారు. రామకృష్ణ గారు, ఇవాళ ఉన్న పరిస్థితి సమీక్షిస్తే దాని మీద మీ కామెంట్ ఏంటి? రాజేంద్ర గారు, ఇప్పుడు ఏమంటే ఈ పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభించారు. దానిపైన కొంత ఖర్చు చేశారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే మన రాష్ట్ర విభజన జరిగిందో, విభజన జరిగిన తర్వాత మాత్రమే మన ఏపీ రియాక్షన్ యాక్ట్ లో దాన్ని మెన్షన్ చేశారు. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసి ఉండాల్సింది. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమంటే దాని ప్రత్యేకతను పూర్తి చేయాలి, మనకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పెడితే మన డిలే అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఒక రకంగా చెప్పాలంటే సదుద్దేశంతోనే దాని నిర్మాణాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇది వీళ్ళు ఎట్లా చేస్తారని అన్నాడు తప్పితే, తర్వాత ఆయన అధికారంలో తర్వాత కూడా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి సాక్ష్య పూర్తి చేస్తామన్నారు. డేట్స్ మార్చుకుంటూ వచ్చారు తప్పితే 2024 వరకు కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న పోయిన సందర్భంలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఎస్ రామకృష్ణ గారు, మీ వైఫై ఏదో కొద్దిగా బ్రేక్ అవుతున్నట్టుంది. ఇప్పుడు ఓకేనా రాజేంద్ర గారు? ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు దాదాపు 2-3 ఏళ్ళు పట్టా పెద్ద ఆశ్చర్యం లేదు, పట్టొచ్చు. కానీ దాంట్లో ప్రధానమైనది ఏమంటే నిర్వాసితులకు ఇవ్వాల్సిన కాంపోనెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు పెద్దగా ఉండదు. ఇవాళ నిర్వాసితులకు ఏదైతే ఇవ్వాలనో దాదాపు 33,000 కోట్ల రూపాయల నుండి 40,000 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఆ 40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దశల వారీగా ఇస్తుందా అనేది తేలాలి. కానీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దాన్ని భారాన్ని మోయాలని చెప్పి అందరం కూడా చెప్తా ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం అదే చెప్తా ఉంది, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే చెప్తా ఉన్నాయి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ 40,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి రకరకాలుగా వాదనలు తీసుకొని వస్తా ఉన్నారు. వీలైతే దాన్ని ఎత్తు తగ్గించడానికి కూడా వారు పరోక్షంగా ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మనం ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కారణం ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత జరిగింది, లేదా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత జరిగింది అనే దానికంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అందరం కూడా పోలవరం అనేది మన రాష్ట్రానికి జీవనాడి, దీన్ని కంప్లీట్ చేసుకోవాలి, దాన్ని ముందుకు తీసుకోవాలనే ఒక సదుద్దేశం మాత్రం అందరికీ ఉంది. దాన్ని మనం ఎవరం కూడా కాదనలేము. కాబట్టి ఏమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతి, పోలవరానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా పోలవరానికి ప్రాధాన్యత ఇస్తాడు. రెండోది ఏమంటే నరేంద్ర మోడీకి సొంతంగా కేంద్రంలో మెజార్టీ ఉంటే ఆయన ఎవరి మాట ఆయన ఉండేవాడు కాదు, ఆయన చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఉండేవాడు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా నితీష్ కుమార్ జేడీయూ పార్టీ వీళ్ళు కీలకంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళపైన డిపెండ్ అయి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కొనసాగుతా ఉంది కాబట్టి
కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వీళ్ళపైన ఆధారపడి ఉంది కాబట్టి నిధులు తెచ్చుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా నిధులు తెచ్చి ఇప్పుడైనా కంప్లీట్ చేయాలి. ఏది ఏమైనా సరే నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయకుండా ఏ ప్రభుత్వం ముందుకు పోయినా సరే అది క్షంతవ్యం కాదు. ఈ విషయంలో మాత్రం కేంద్రం పూర్తిగా ఒత్తిడి కావాలి. నిర్వాసితులందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే అందులో ఎక్కువ భాగము వాళ్ళందరూ కూడా ట్రైబల్ పీపుల్, గిరిజనులు, అదేవిధంగా దళితులు, ఇతర వెనుకబడిన కులాల వారు, చాలా మంది పేదవాళ్ళు, చిన్న చిన్న రైతులు అక్కడ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. దురదృష్టం ఏమంటే మీడియాలో గాని లేదా రాజకీయ పార్టీల సమావేశాల్లో గాని ఎప్పుడు మాట్లాడినా డ్యామ్ గురించే మాట్లాడతారు తప్ప నిర్వాసితుల గురించి మాట్లాడడం లేదు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం పోయిన సందర్భంలో కూడా ఆ నిర్వాసితుల కాంపోనెంట్ గురించి ఆయన మాట్లాడలేదు, లేదా అక్కడ ఇంజనీర్లు ఎవరు కూడా దాని గురించి ప్రస్తావించడం లేదు. ఎంతసేపు డయాఫ్రమ్ వాళ్ళ గురించి మాట్లాడతారు, లేదంటే ఇతరత్ర అది మాట్లాడతారు, లేదా రాజకీయంగా మాట్లాడతారు. ఆ ప్రభుత్వాన్ని నిందించడం, ఈ ప్రభుత్వాన్ని నిందించడం అది జరుగుతా ఉంది తప్పితే నిర్వాసితుల సమస్యని వాళ్ళ పక్కన పెడతా ఉన్నారు. సరైనది కాదు. కారణం ఏమంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులో అది తక్కువ భాగం ఉంది, నిర్వాసితులు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువ భాగం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలవరం ప్రాజెక్ట్ అని మనం ఎప్పుడు మాట్లాడినా సరే నిర్వాసితుల ఇష్యూస్, అదేవిధంగా డ్యామ్ సంబంధించిన అంశాలు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎస్ రామకృష్ణ గారు, ఒక శ్రామిక పార్టీగా కమ్యూనిస్టు పార్టీకి ఉన్నటువంటి కన్సర్న్ నేను ఊహించాం. మీరు నిర్వాసితుల గురించి ప్రయారిటీగా మీరు మాట్లాడాలి అని భావించాను, అదే జరిగింది. నిజానికి మీరు అన్నట్టుగా ఇవాళ పోలవరం మీద కంటే కూడా నిర్వాసితులకు సంబంధించినటువంటి హక్కు అది. దశాబ్దాలుగా సాగుతున్నటువంటి నిర్లక్ష్యం కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దళితులు, గిరిజనులు, అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నప్పుడు ఆ ఊళ్ళని ఆ ప్రాంతం మొత్తం ఖాళీ చేసి పక్కకి నెట్టేసినా కూడా వాళ్ళు వదల్లేని దశలో కూలిపోయినటువంటి చిన్న చిన్న గుడిసెల్లో అలానే ఉండి తుఫానప్పుడు విపరీతమైన నరకం పడినటువంటి సంఘటనలు మనం చూసాం 4-5 ఏళ్ల క్రితం కూడా. ఎస్, ఆ ప్రయారిటీ మీద మనం ఖచ్చితంగా రామకృష్ణ గారు మీరు అన్నట్టు మీడియా బాధ్యత మీరు గుర్తు చేశారు. అలాగే దీని మీద 100% మీలాంటి వాళ్ళ సహకారంతో వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి ప్రయత్నం మనం చేద్దాం. మరొక విషయం, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన పెట్టినటువంటి ఖర్చు కేవలం 426 కోట్లు ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్. అలాగే ఇవాళ రెండు ప్రభుత్వాలు అంటే 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు ఈ రెండు ప్రభుత్వాలు పెట్టినటువంటి ఖర్చు మనం కంపేర్ చేస్తే టీడీపీ ప్రభుత్వం 11,357 కోట్లు పోలవరం మీద ఖర్చు పెట్టింది. అలాగే వైసీపీ 4,611 కోట్లు ఖర్చు పెట్టింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారన్నటువంటి విషయం కాదు, కోట్ల విలువైనటువంటి అసలు విలువ కట్టలేనటువంటి అక్కడ గిరిజనుల జీవితాన్ని